హే కామ్రేడ్స్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో వీడియో వచ్చేసి ఏంటంటే చైన్ క్లీన్ అండ్ చైన్ లూబింగ్ సంబంధించి. సో మోటార్ సైకిల్ చైన్ క్లీన్ అండ్ చైన్ లూబింగ్ ప్రాసెస్ అంటే ఎలా క్లీన్ చేసుకోవాలని లూబ్ చేసుకోవాలనే ప్రాసెస్ చూపించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి వివరిస్తా. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. సో మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నా. సో నేను కూడా జస్ట్ ఏ బిగినర్ ఇన్ మోటార్ సైక్లింగ్. సో వాట్ ఎవర్ ఐ లర్న్ టిల్ నౌ, ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ గైస్. ఎవ్రీ మోటార్ సైకిల్‌కి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. దాంట్లో చైన్ క్లీన్ అండ్ లూబింగ్ అనేది కూడా ఒక భాగమే. మోటార్ సైకిల్స్‌లో మనకి చూసుకుంటే ఓపెన్ చైన్స్‌తో ఉంటాయి, క్లోజ్డ్ చైన్స్‌తో ఉంటాయి. సో ఆ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే క్లోజ్డ్ చైన్ వచ్చేసి ఏంటంటే మోటార్ సైకిల్‌లో చైన్ పోర్షన్ అంతా కూడా మీకు క్లోజ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ హోండా షైన్, యూనికార్న్, స్ప్లెండర్ ఎక్సెట్రా సమ్ అదర్ మోటార్ సైకిల్స్‌లో ఇలాగా చైన్ పోర్షన్ అంతా కూడా మీకు కవర్ చేసి ఉంటుంది. సో ఓపెన్ చైన్ మోటార్ సైకిల్స్కి వచ్చేసి ఏంటంటే చైన్ పోర్షన్ అంతా కూడా మీకు కవర్ చేసి ఉండదు. సో విజిబుల్గా ఉంటుంది. మోస్ట్లీ మనం BS6 మోటార్ సైకిల్స్లో కానీ హై ఎండ్ సీసీ బైక్స్లో కానీ మన మోటార్ సైకిల్స్లో కానీ మనం చూస్తూ ఉంటాం ఓపెన్ చైన్స్ తోటి. ఈ ఓపెన్ చైన్ మోటార్ సైకిల్స్ని మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏంటంటే ఏమవుతుందంటే ఆ చైన్ మీద స్లష్ మడ్ డస్ట్ కానీ పడతా ఉంటాయి. సో అలా పడినప్పుడు ఏంటంటే సమ్ సర్టెన్ ఇంటర్వల్ దగ్గర మనం చైన్ లూబ్ అండ్ క్లీన్ అయితే చేసుకోవాలి కంపల్సరీ. సో క్లోజ్ చైన్ మోటార్ సైకిల్స్ వచ్చేసి ఏంటంటే మీకు ఐ అజ్యూమ్ ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి చైన్ క్లీన్ అండ్ లూబ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఓపెన్ చైన్ మోటార్ సైకిల్స్కి వచ్చి ఏంటంటే ఆ మోటార్ సైకిల్ కంపెనీని బట్టి ఉంటుంది. సో ఎలా అంటే మీరు ఏదైనా మోటార్ సైకిల్ పర్చేస్ చేసినప్పుడు ఓనర్స్ మాన్యువల్ అనేది ఉంటుంది. దాంట్లో మీకు రాసి ఉంటుంది. లేదా మీరు ఎక్కడైతే పర్చేస్ చేస్తారో మోటార్ సైకిల్ ఏ షోరూంలో ఆ సేల్స్ పర్సన్ అడిగితే మీకు చెప్తారు. సో ఎన్ని కిలోమీటర్స్కి మనం చైన్ క్లీన్ అండ్ లూబ్ చేసుకోవాలి అనేది. నా మోటార్ సైకిల్ వచ్చేసి ఏంటంటే ట్రామ్ స్క్రాంబ్లర్ 400X మాట. దీన్ని నేను లాంగ్ రైడ్ తీసుకెళ్ళినప్పుడు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ క్లీనింగ్ అయితే లూబింగ్ అయితే చేసుకోవాలి. అండ్ పర్టికులర్లీ సిటీ కమ్యూట్స్ కోసం కానీ ఆఫీస్కి వెళ్ళడం కానీ రావడం కానీ యూస్ చేస్తే మట్టుకి ఎవ్రీ 2 వీక్స్కి చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. సో చైన్ లూబ్ అండ్ క్లీన్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు థ్రాటిల్ ఇచ్చినప్పుడు మోటార్ సైకిల్ థ్రాటిల్ ఇచ్చినప్పుడు రేర్ వీల్ అనేది ఫ్రీగా రొటేట్ అవుతుంది. చైన్ మీద ఏ ప్రెషర్ పడదు. సో దానివల్ల మీకు ఏంటంటే రైడ్ స్మూత్గా ఉంటుంది. అలాగే చైన్ లైఫ్ స్పాన్ కూడా బాగుంటుంది. సో చేసుకోకపోతే ఏమవుతుందంటే మీకు చైన్ నుంచి సమ్ కైండ్ ఆఫ్ వియర్డ్ నాయిస్ అనేది వస్తుంది. సో రైడ్ అనేది చాలా స్మూత్గా ఉండదు. అండ్ చైన్ లైఫ్ కూడా మీకు ఎక్కువ కాలం రాదు. సో కంపల్సరీ అయితే చైన్ లూబ్ అండ్ చైన్ క్లీన్ అయితే కంపల్సరీ చేసుకోండి. నా బైక్ వచ్చేసి ఏంటంటే సైడ్ స్టాండ్తోనే వస్తుంది అది. సో సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. సో ఈ సెంటర్ స్టాండ్ లేని బండ్లకి మనకి చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ అనేది చేసుకోవడం కాస్త డిఫికల్టే. సో మీరు ఒక్కరే ఉంటే సో మనకి ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో గ్రాండ్ పిస్టాప్ వెబ్సైట్ నుంచి ఒక పెడాక్ స్టాండ్ ఒకటి ఉన్నది. సో జీరోలర్ అనే ఇంకొక యాక్సరీ కూడా ఉన్నది. సో ఈ 2 యూస్ చేసి అయితే మనం చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ అయితే చేసుకోవచ్చు. మన ప్రతిదీ సర్వీస్ సెంటర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనం ఇంటి దగ్గర ఉండే మనం చేసుకోవచ్చు. సో అది మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా క్లీన్ చేయాలన్నా, ఎలా లూప్ చేయాలనేది మీకు కిందకు వెళ్ళి చూపిస్తాను. సో ఇది నా మోటార్ సైకిల్ ట్రామ్ స్క్రాంబ్లర్ 400X. ఇప్పుడు మనం చైన్ క్లీన్ అండ్ లూబ్ అయితే చేయబోతున్నాం. సో నేను చైన్ క్లీన్ అండ్ లూబ్ చేయడానికి మన పర్టికులర్ స్క్రాంబ్లర్ 400Xకి నేనైతే పెడాక్ స్టాండ్ యూజ్ చేయబోతున్నా. దిస్ ఈజ్ అవర్ పెడాక్ స్టాండ్. సో విత్ రబ్బర్ అడ్జస్టబుల్ క్లాంప్ మౌంట్స్. సో ఈ క్వాలిటీ అయితే బాగుంది ఇది. సో నేను ఇది గ్రాండ్ పిట్ స్టాప్ వెబ్సైట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. సో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఇది అండ్ ఇంకోటి మనం చైన్ లూబ్కి వచ్చేసి మోటో C2 యూస్ చేస్తున్నాం. అండ్ చైన్ క్లీన్కి వచ్చేసి WD-40 యూస్ చేస్తున్నాం. అండ్ చైన్ బ్రష్ అండ్ ఏదైనా ఒక పార్సల్ కవర్ అవ్వచ్చు, న్యూస్ పేపర్ అవ్వచ్చు పెట్టుకోండి. అండ్ వన్ క్లాత్ అండ్ మోస్ట్లీ ఇలా సర్జికల్ గ్లౌస్ అయితే యూజ్ చేయండి చైన్ క్లీన్ చేసినప్పుడు, లూప్ చేసినప్పుడు. లేకపోతే మీ చేతులు బ్లాక్ ఫారెస్ట్ అయిపోతాయి. బైక్ని ఒక సైడ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి.
సో ఆటోమేటికలీ రెండో అనదర్ సైడ్ కూడా అడ్జస్ట్ అవుతుంది. దాని తర్వాత ఏం చేయాలంటే పెడాక్ స్టాండ్ని లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. సో వన్స్ లిఫ్ట్ చేసిన తర్వాత పెడాక్ స్టాండ్ అయితే లిఫ్ట్ చేయండి. సో ఆటోమేటికలీ పెడాక్ స్టాండ్ కూడా సెట్ అవుతుంది. దాని తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను మీకు. వన్స్ అలా లిఫ్ట్ చేసిన తర్వాత పెడాక్ స్టాండ్ తోటి కింద ఏదైనా ఒక న్యూస్ పేపర్ కానీ పార్సల్ కవర్ కానీ సమయం పెట్టుకోండి. సమ్రాస్ట్ అనేది కూడా దీని మీద పడుతుంది, అంటే ఇఫ్ యూఆర్ ఇన్ అపార్ట్మెంట్. అండ్ ఇప్పుడు నేను WD-40 అయితే యూస్ చేస్తున్నాను చైన్ క్లీనింగ్కి. సో చైన్ క్లీన్ స్టార్ట్ చేసే ముందు మనకి స్క్రాంబ్లర్ కావచ్చు, స్పీడ్ 400 కావచ్చు, ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే పెట్టుకోండి. ఎక్సెసివ్ స్ప్రే చేయకుండా ఉండడం కోసం స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో ఎండింగ్ కూడా అక్కడే చేయండి. ఇక్కడ ఒక వైట్ వన్ ఉంటుంది, స్పీడ్ 400 కావచ్చు, స్క్రాంబ్లర్ 400 కావచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా చైన్కి, సో ఇక్కడ స్ప్రే చేయండి. సో ఇది క్లీన్గా ఉంటేనే మనకి చైన్ అనేది క్లీన్ అయినట్టు. సో నేను స్ప్రే చేస్తున్నాను చూడండి. సో జెంటిల్గా స్ప్రే చేయండి, లేకపోతే ఈ రిమ్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత దాన్ని డస్ట్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో నేను చేస్తున్నాను కదా. సో చేసిన తర్వాత చూద్దాం. అబ్బా స్ప్రే చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయండి. సో మీకు ఏదైనా రస్ట్ ఉంటే చైన్కి అలా కింద పడిపోతుంది. 2-3 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం చైన్ బ్రష్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 3 ఎండ్స్ ఉంటాయి ఈ బ్రష్కి. సో ఇప్పుడైతే చైన్ అయితే క్లీన్ చేద్దాం. సో ఇలా చైన్ని మొత్తం ఫస్ట్ నుంచి మీరు అలాగే స్టార్టింగ్ పాయింట్ పెట్టుకున్నట్టు సో చైన్ అయితే క్లీన్ చేద్దాం 1 రౌండ్. అండ్ ఈ చైన్ సెంటర్ పార్ట్ ఉన్నది కదా, సో దీన్ని అయితే ఒకసారి అలా క్లీన్ చేద్దాం మొత్తం. సో ఇంజిన్ అయితే అసలు స్టార్ట్ చేయదు, ఫస్ట్ గేర్ లేసి అసలు పెట్టవద్దు, చాలా రిస్క్ అది. సో ఇంజిన్ స్టార్ట్ చేయకుండా మామూలుగా ఇలాగే చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ సర్జికల్ గ్లౌస్ వేసుకోండి, లేకపోతే చెప్పానుగా ఈ చేతులు బ్లాక్ ఫారెస్ట్ అయిపోతాయి. సో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేసి వదిలేద్దాం. దాని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయినట్టే. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ పెట్టుకుందాం. ఇది హియర్. మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేద్దాం. సో అలా అయితే స్ప్రే చేసిన తర్వాత అలా వదిలేయండి. చూడండి కింద రస్ట్ అయితే పడుతుంది, చైన్కి ఉన్న మొత్తం దుమ్ము ధూళి అన్నీ అలా పడిపోతూ ఉంటుంది. సో అలా ఇంకొక 2-3 మినిట్స్ వదిలేద్దాం. సో ఇప్పుడు క్లాత్
క్లీన్ చేద్దాం. వాటర్ అయితే అసలు క్లీన్ చేయ వాటర్ అయితే అసలు వాటర్ వేయద్దు దీని మీద. సో చైన్తో అయితే క్లీన్ చేద్దాం. సో చైన్తో క్లీన్ చేసేటప్పుడు మెయిన్ చైన్ సెంటర్ది ఉంటుంది కదా, అది మొత్తం క్లీన్ అవ్వాలి. ఇప్పుడు చైన్ చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో. సో సెంటర్ పార్ట్ కూడా చూడండి కూడా క్లీన్గా అయిపోయింది. జస్ట్ ఒక చిన్న డస్ట్ ఉంది అంతే. ఇప్పుడు చూడండి చైన్ ఏరియా అంతా ఇలా అయిపోయింది. సో ఈ రిమ్ మీద ఇలా పడకుండా చూసుకోండి మీరైతే. నాకేదో ఆటోమేటిక్గా అయిపోయింది, అలా పడిపోయింది, స్ప్లిట్ అయిపోయింది రిమ్ మీద. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లూబ్ అయితే చేద్దాం. ఏంటంటే క్లీన్ అనేది బాగా చేసుకోండి. క్లీన్ అనేది చైన్ 2 టైమ్స్ యూజ్ చేయండి. అలాగే లూబ్కి 1 టైం యూజ్ చేయాలి. ఎందుకో చెప్తా. సో ఇప్పుడు చైన్ లూబింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు మోటోల్ C2 యూజ్ చేస్తున్నాను నేను లూబింగ్కి. లూబింగ్ అనేది చాలా మినిమల్గా చేసుకుంటే బెటర్. ఎక్సెసివ్ లూబింగ్ చేశారంటే ఏమవుతుంది అనేది మీకు తర్వాత చెప్తా. సో ఫస్ట్ అయితే లూబ్ అయితే చేద్దాం మోటోల్ C2 తోటి. మళ్ళీ కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా వైట్ ఓరింగ్, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, మళ్ళీ ఇక్కడే ఎండ్ చేద్దాం. సో సెంటర్ పార్ట్ ఉన్నది కదా చైన్, అక్కడ మనం స్ప్రే చేయాలి. సో మెల్లగా అయితే చేయండి. సో అయిపోయింది, లూబింగ్ అయితే చేసేసాం. ఇప్పుడైతే ఒక 1 అవర్ అలా ఉంచేద్దాం. ఎందుకంటే మీరు ఇప్పుడు వెంటనే బైక్ స్టార్ట్ చేసారంటే ఇప్పుడు ఏదైతే మనం లూప్ చేసామో అదంతా రిమ్పై పడుతుంది. రిమ్పై స్ప్లిట్ అయ్యి దాని తర్వాత మీరు బయటకు వెళ్తే ఆ రిమ్కి అంతా డస్ట్ అక్యుములేట్ అవుతుంది. సో ఎక్సెసివ్ లూబింగ్ చేస్తే ఏమవుతుందని నేను చెప్పాను కదా. సో ఏమవుతుందంటే ఆ లూబింగ్ అది స్ప్రే అంతా వచ్చి ఇక్కడ పడుతుంది, ఇక్కడ పడి మళ్ళీ ఫ్లేమ్ అవుతుంది, అంటే పొగలు వస్తాయి. సో అదొక ఇష్యూ అయితే ఫస్ట్లో, ఇష్యూ అని కాదు బట్ అదొకటి అయితే ఫేస్ చేశాను నేను. సో అప్పుడు నేను లూబింగ్ చాలా మినిమల్ చేస్తున్నా, క్లీనింగ్ మోర్ చేస్తున్నా, క్లీనింగ్ ద చైన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో వన్స్ అయిపోయిన తర్వాత పెడాక్ స్టాండ్ అయితే రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ ఎలా చేయాలనేది చేసి చూపిస్తా, జాగ్రత్తగా చేయండి. వన్స్ అయిపోయిన తర్వాత పెడాక్ స్టాండ్ని సింపుల్గా లిఫ్ట్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇలా